దేశమంతటా వానలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు జలమయమయ్యాయి. పశ్చిమ తీరం వరదలతో తడిసి ముద్దవుతోంది. కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎటు చూసినా సరే కరవు ఛాయలు కనిపిస్తున్నాయి. కొద్దిగా ఆలస్యమైన దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను ఎందుకు కరుణించట్లేదు? అసలు దీని వెనుకున్న వాతావరణ కారణం ఏమిటి? నిజంగా ఇది ప్రకృతి ఆడుతున్న వింత నాటకం. ప్రస్తుతం భారతదేశంలో రెండు భిన్నమైన తీవ్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అతివృష్టితో ప్రాణాలు తీసేంత వర్షాలు, మరోవైపు అనావృష్టితో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ, యూపీ, గుజరాత్ సహా ఉత్తర పశ్చిమ భారత రాష్ట్రాల్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, నదులు ప్రమాదకరంగా ఉప్పొంగటంతో వందల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ఊళ్లకి ఊళ్లు చెరువుల్ని తలపిస్తూ మునిగిపోగా నగరాల్లో నివాస ప్రాంతాలు పూర్తిగా స్తంభించాయి. గురువారం నుంచి కురుస్తున్న వానలకి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని సూరత్ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్క సూరత్లోనే వరదల్లో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. వాయనాడు కొండ చర్యల విపత్తుల్లో మరణాల సంఖ్య 6కు పెరిగింది. హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లు కొండ చర్యలు విరిగిపడడంతో వణికిపోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని 6 జిల్లాల్లో వరదలు ఇళ్లని, పంటల్ని తుడిచిపెట్టాయి. రాజధాని ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం రికార్డు స్థాయి నష్టాన్ని మిగిల్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 160 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిని ఇలా వరదలు ముంచెత్తుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వానజాడ కరువైంది. ఏ రోజుకి ఆ రోజు మబ్బుల వైపు ఆశగా చూస్తున్న రైతాంగానికి నిరాశ ఎదురవుతోంది. నైరుతి రుతుపవనాలు వచ్చినా, అల్పపీడనం ఏర్పడినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చుక్క వాన పడ్డం లేదు. జూన్ పోయి జులై వచ్చినా ఆకాశంలో మబ్బుల మురిపెం తప్ప నేలను తడిపే చినుకు జాడలేదు. దీంతో కాడెద్దులు కదలడం లేదు, నాగలి సాగడం లేదు. వానలు పడతాయని వాతావరణ శాఖ పదే పదే చెప్తున్నా ఆ అంచనాలు క్షేత్రస్థాయిలో నిజం కావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ, తెలంగాణలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడే తెలంగాణ వ్యవసాయ రంగంపై ఈ కరువు దెబ్బ గట్టిగా తగిలింది. రోహిణి కార్తెలోనే విత్తనాలు సేకరించి ఆరుద్ర కార్తె సమయానికి పొలం బాట పట్టాల్సిన రైతులు వర్షాలు లేక చేతులు ముడుచుకుని కూర్చోవాల్సి వచ్చింది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులన్నీ ఎండిపోయాయి. ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. కేవలం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి కాస్త వరద నీరొస్తోంది తప్ప భూమి పొరల్లో ఎక్కడా నీటి ఊట లేదు. సాగునీరు లేక ఖరీఫ్ సాగుకి రైతులు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తెలంగాణలోని 20కి పైగా జిల్లాల్లో తీవ్ర వర్షపాతం లోటు కనిపిస్తోంది. మేడ్చల్, మల్కాజ్గిరిలో 48% నుంచి 57% లోటు వర్షపాతం, హైదరాబాద్లో 25%కి పైగా లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో నగరాల్లో భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో సిటీల్లో ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్ల క్యూలే దర్శనమిస్తున్నాయి. కొద్దిగా ఆలస్యమైన దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు ముఖం చాటేశాయి? దీనికి కొన్ని కారణాలు చెప్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. గ్లోబల్ వెదర్ సిస్టమ్ అయిన మాడెన్ జూలియన్ ఆసిలేషన్ భారతదేశానికి పూర్తిగా ప్రతికూలంగా మారింది. భూమధ్య రేఖ ప్రాంతంలో ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి తిరిగే ఈ మేఘాలు, గాలుల సమూహం ప్రస్తుతం నిద్రాణమైన దశలో ఉంది. దీనివల్ల రాబోయే 2 వారాల పాటు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని చెప్తున్నారు.